सौभाग्यमस्मै यथास्तं विपरीतना दिलतो इत्यन गृह्णन्तो शुभमुहूर्तं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् सर्वसम्पदा लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामि पार्वती परमेश्वरो ॐ देवीं वाचमजनयन्त देवाः तां विश्वरूपा पशवो वदन्ते सा नो मन्त्रे शमोर्जं गृहाणा तेन वागस्मान् वयुस्तुतैतो इयं मुहूर्त शुभमुहूर्तो अस्तु शुभमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणामकाचम्य नेत्राणाचम्य केशवाय स्वाहा कन्नगम् नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः हरं कृत्वा भवद्भिरनुज्ञातः ओम चपण्डे मम उपात समस्त ईश्वर स्वामी देवता उद्दिश्य प्रीत्यर्थं महाकाली महालक्ष्मी महासरस्वती कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे मध्यप्रदेशे श्रीशैलस्य वायुव्यप्रदेशे तेलङ्गाणाप्रान्ते भाग्यनगरे यजमानचान्द्रमानेन शालिवाहनशिके प्रभवाक्षतान् शुद्धोदकमात्रे निक्षुप्य हस्तमाचाद्य ॐ गङ्गे चेम्ने चैव गोदानि सम्प्रोक्ष इति प्रतिदिशं सम्प्रोक्षयेत् प्रतिदिशं सम्प्रोक्षयेत् प्रथमतः सकलविघ्नपरिहारार्थम् ॐ गं गणपतये नमः व्यापारము బిజినెస్ ॐ गं गणपतये नमः ॐ गणानां त्वा गणपतिः ॐ असुरीते पुनरस्मासु यक्षु पुनः प्राणमिहनो नमस्कारं शुद्धोदक स्नानं ओम बोहिष्ठामयो भुवस्थान ऊर्जेदधातन महेरणा यजक्षते मस्मपरिकल्पयामि गन्धद्वारान्दुरादर्शानुष्ठाङ्गलेशिने ईश्वरेकं सर्वभूतानां ताभियोगपये श्रियं श्रीगन्धानि धारयामि कुङ्कुमं काञ्चनं दिव्यं कामिन्यां कामसम्भवं कुङ्कुमेन च दशं गोदशान्तिं प्रयच्छम् अलङ्करणार्थे आभरणार्थे one shot కొంచెం వెనక్కి జరిగి పంతులు గారు మీరే అక్కడికి వెళ్ళండి. ఓకే చెప్పండి.
ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయేతాం ధ్రువం యజమానస్య నూతన శనిమా ఆవిష్క్రియేషన్స్ శౌర్య క్రియేషన్ తిండిపోతు దయ్యం శుభముహూర్త అస్తు ఇత్యనుగృహంతో దినదినాభివృద్ధిరస్తు తథాస్తు. వీళ్ళకి తల్లిదండ్రులకి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ఆయురారోగ్యైశ్వర్య अंदर क्या Okay, sir. Ready, sir. Okay. ఇది కవరేజ్ అయిపోయిన తర్వాత శ్రీ శౌర్య క్రియేషన్స్ తిట్టుపోతు దెయ్యం ముహూర్తం షాట్ ఆల్ ది బెస్ట్. ఆ నోట్లో పెట్టే టైం వచ్చేసే కరెక్ట్. బ్యూటిఫుల్. ఓకే రెడీ యాక్షన్. కట్ కట్. కెమెరా రోల్ రోలింగ్ క్లాప్. శౌర్య క్రియేషన్స్ తిండిపోతు దెయ్యం ముహూర్తం షాట్ ఆల్ ది బెస్ట్. యాక్షన్. సినిమా కూడా కంప్లీట్ అవ్వాలని, త్వరగా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. సో కెప్టెన్ ఆఫ్ ద షిప్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇంత స్పీడ్గా పరిగెత్తేలా పనులు జరగాలి అంటే నిజంగా సినిమాకి ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. సో డైరెక్టర్ శిరీష్ గారు. శుభదినం అని ఎందుకు అన్నాను అంటే, మన చిత్ర పరిశ్రమలో ఈ వచ్చిన మార్పుల వల్ల ఎంతోమంది యంగ్స్టర్స్ వర్తున్నటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో టెక్నీషియన్స్గా కానీ ఆర్టిస్టులుగా కానీ ప్రవేశించి సక్సెస్లు కొడుతున్నారండి నిజంగా కూడా. మరి ఈరోజు శ్రీ శౌర్య క్రియేషన్స్ వాళ్ళు తిండిపోతు దెయ్యం అంటే టైటిల్ వింటేనే కామెడీగా ఉంది నిజంగా కూడా అది. సో కామెడీ బేస్డ్ హర్రర్ సినిమా తీస్తున్నారు అంటే నిజంగా ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ అండి. ఇది మనం కామెడీ సినిమాల్లో చెప్పుకోవాలంటే ఫస్ట్ మనకు తెలిసినంత వరకు జంజాల గారు, నేను ఆయన ఒకేసారి ట్రావెల్ చేసినా కూడా నాకంటే ముందుండేవారు ఆయన. నేను సెకండ్ భోగిగా ఉండేవాడిని, నేను రెండో భోగిగా. ఆయన హిట్లు ఇచ్చారు, నేను ఇచ్చాను. అంటే కామెడీకి ఎప్పుడూ తిరుగులేదు. సరిగా దాన్ని డీల్ చేసి చక్కగా తీస్తే నవేడేస్ ట్రెండ్ హర్రర్ అండ్ ఇది నడుస్తుంది. దాంట్లో కామెడీ మిళితం చేస్తే ఇంకా గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం అండి. అందులో శ్రీనివాస్ గారు ప్రొడ్యూసరు, డైరెక్టరు అండ్ హీరో ఈ సినిమాకి. ఆయన మంచి స్క్రిప్ట్ తయారు చేసుకుని ఉంటారు ఆయన డెఫినెట్గా, నో డౌట్ ఎట్ ఆల్ నాకు తెలిసి. ఏమంటే అలాగే హీరోయిన్స్ని కూడా చక్కని అమ్మాయిలను తీసుకున్నారు. చూస్తే ఎంతో ముచ్చటేసింది నాకు చూస్తే. హీరోయిన్ కానీ ఆ తిండిపోతు దెయ్యాన్ని కానీ చూస్తే
నిజంగా చాలా బాగున్నారు చక్కగా. సో డెఫినెట్గా ఈ సినిమా 100% హిట్ అవుతుందనే నమ్మకం నాకుందండి. అయితే సినిమా ప్లానింగ్ మాత్రం ఇదిగో మన అశోక్ గారు ఉన్నారు, వారికి వెనకాల ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుందండి. ప్రొడ్యూసర్ని ఎప్పుడూ కూడా మనం బడ్జెట్లో రన్ చేయాలి. వారు అనుకున్నటువంటి బడ్జెట్ ఎప్పుడూ మితిమీరకూడదు. నేను ఆ పేరు తెచ్చుకున్నాను, నేను ఆల్రెడీ బడ్జెట్ డైరెక్టర్ నాని నేనండి. మీరు చేయి తిరిగిన వ్యక్తి కాబట్టి అశోక్ గారు ప్లానింగ్ చక్కగా చేసుకుని దీన్ని అనుకున్న రోజుల్లో మించకుండా చేసి, అలాగే ఎక్కడెక్కడ మీకు గ్రాఫిక్స్ కావాలి అవి నోట్ చేసుకుని అంతవరకే గ్రాఫిక్స్ వేస్ట్ కాకుండా తీసుకుని చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందని నా అభిప్రాయం అండి. కెమెరామెన్ గారి గురించి అడిగాను ఇందాక, అశోక్ గారిని చెప్పారు, ఆయన మంచి కెమెరామెన్, ఎక్స్ట్రాడినరీ కెమెరామెన్ అని చెప్పారు. ఈ సినిమాకి కెమెరా అనేది చాలా ఇంపార్టెంట్. హర్రర్ సినిమాకి స్క్రిప్టు, కెమెరామెన్, ప్లానింగు ప్లస్ డైరెక్టరు ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోవడం అనేది అతని యొక్క నేర్పరితనం మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఒక చేదిచ్చి నూతిలోంచి నీళ్లు తోడుకోమంటే ఆ చేద కలిపేసి మురికి నీళ్ళు తీసుకోవచ్చు. అలా కాకుండా ఆ చేద అలా నెమ్మదిగా బకెట్ని దించి తేట నీరు తీసుకోవచ్చు. సో తేట నీరు తీసుకునే నేర్పరితనం దర్శకుడికి ఉండాలి. అప్పుడే ఆర్టిస్టుల దగ్గర నుంచి అవుట్పుట్ బాగా వస్తుందండి. అలాగే సెట్లో కూడా డైరెక్టరు ఇరిటేటింగ్గా ఉండకూడదండి. అందులో మీరు ఎస్పెషల్లీ కొత్త వారితో చేస్తున్నారు నరసింహ గారు. కొత్త వారితో చేసినప్పుడు ఓపిక ఎక్కువ ఉండాలి మనకండి. వాళ్ళకి చిన్న మిస్టేక్ చేయొచ్చు, 1-10 మిస్టేక్లు చేయొచ్చు. దాన్ని సరిదిద్దుతూ మీకు కావలసినటువంటి యాక్షన్ ఏంటో మీరు చేసి చూపించి, మీరు అశోక్ గారు చేసి చూపించి వారి దగ్గర నుంచి అవుట్పుట్ లాక్కోండి. డెఫినెట్గా తీసుకుంటే మాత్రం మీరు కామెడీ హర్రర్ అన్నారు కాబట్టి అందులో టైటిల్ అత్యద్భుతమైన టైటిల్ దొరికింది కాబట్టి మీకు తిండిపోతూ దెయ్యం అనే టైటిల్. ఇది లేడీస్ అట్రాక్షన్ సినిమా కూడా అవుతుంది. నాట్ ఓన్లీ లేడీస్ అండి, మగవాళ్ళకు కూడా అట్రాక్షన్ సినిమా అవుతుందండి ఇది డెఫినెట్గా. సో అలాగ పనిచేసి ఈ సినిమాని మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని, డెఫినెట్గా అనుకున్న బడ్జెట్లో తయారవుతుందని సినిమా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆఖరిని రిలీజు మాత్రం మీరు చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఏదో సినిమా తీసేయడం కాదండి, దాని పోస్ట్ ప్రొడక్షను, ప్రమోషను, రిలీజ్ అంటే ఏంటంటే ప్రేక్షకుడు ప్రతి ఒక్కడికి మైండ్లో ముందు మీ సినిమా పేరు ముద్ర పడిపోవాలి 2 నెలలు ముందే. ఆల్ఫర్డ్ హిచ్కాక్ గారు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఏమనంటే విలేకరు అడిగాడట, మీరు సినిమా స్టార్ట్ చేశానన్నారు, అయిపోయిందా అని అడిగాడు. సినిమా స్టార్ట్ చేశా అన్నారు, ఎంతవరకు వచ్చింది అని అడిగారట. 90% అయిపోయిందయ్యా అన్నట్టు. 90% అయిపోయిందా అంటే ఇంకా రిలీజ్కి దగ్గరకు వచ్చింది 1 రోజుల్లో అన్నట్ట విలేకరి. కాదు, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు. షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా 90% ఎలా అయింది సార్ అన్నాడు. అదే మరి పునాదికి కావాల్సిందేంటి, పునాది బిల్డింగ్ కట్టడానికి పునాది అది గట్టిగా ఉండాలి కాబట్టి దాని మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి కాబట్టి స్క్రిప్ట్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి దానికి కావలసినటువంటి సదుపాయాలు అరేంజ్ చేసుకుని ప్లానింగ్ చేసుకున్నాను. ఏది ఎక్కడ తీయాలి, ఎలా తీయాలి, ఏంటి అనేది ప్లాన్ చేసుకున్నాను కాబట్టి ఇన్ని రోజులు పట్టింది. షూటింగ్ ఏముందయ్యా, వెళ్ళిన తర్వాత చక్కగా తీసేసుకుంటాను అన్నట్టు ఆల్ఫర్డ్ హిచ్కాక్. అంటే ప్రీ ప్రొడక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అండి సినిమాకి. అది లేకుండా ఓ లైన్ అనేసుకుని సినిమా కథ మన షూటింగ్ పెట్టేసుకుని వెళ్ళిపోదాం అనుకోవడం పొరపాటు. మీరు పక్కాగా డైలాగ్ వెర్షన్తో పాటు రెడీ చేసేసుకుని అన్నీ చేసుకుని సెట్కి వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పిన ఆర్టిస్టుల నుంచి అవుట్పుట్ ఎట్లా లాక్కోవాలో అని లాక్కుని, అలాగే రిలీజు ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి ఈ సినిమా తిండిపోతు దెయ్యం ఎక్కడ చూసినా పోస్టర్ కనిపిస్తూ ఉండాలి, ఎక్కడ చూసినా మీకు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉండాలి. దానికి కొంచెం ఖర్చు పెట్టండి బాగాను. ఇక్కడ ఖర్చులు కొంచెం తగ్గించుకుని మీరు చేస్తే డెఫినెట్గా మీరు హిట్ కొడతారనే నమ్మకం నాకుంది. మీ అందరూ యంగ్స్టర్స్ కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి యంగ్స్టర్స్ అందరూ కూడా దూసుకెళ్ళిపోతున్నారు రాకెట్ లాగా.
నిజంగా అక్కడ చూస్తున్నాను, చాలా సినిమాలు చూశాను నేనండి. అలాగే మీరు వెళతారని, హిట్ రిజల్ట్లో మళ్ళీ ఉంటారని, మీరు మీ తల్లిదండ్రుల పేరు నిలబెడతారని, మళ్ళీ ఇంకో సినిమా తీస్తారని, మీ బ్యానర్ నిలబడుతుందని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పుకుందామా, గుడ్ ఈవినింగ్ చెప్పుకుందామా? గుడ్ మార్నింగ్ చెప్పుకుంటేనే కంటిన్యూ వర్క్ చేస్తాం ఈవినింగ్ వరకు. అదే గుడ్ ఈవినింగ్ చెప్పుకున్నాం అనుకో ప్యాకప్ చెప్పుకుంటాం. గుడ్ మార్నింగ్ చెప్పుకుందామా, గుడ్ ఈవినింగ్ చెప్పుకుందామా? ఎస్. సో నా పేరు నరసింహ, బోదాస్ నరసింహ. ఈ శౌర్య క్రియేషన్ ప్రొడక్షన్ అనేది నాదే. నరసింహ గారు మీతో పాటు ఇంకొంచెం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ శౌర్య క్రియేషన్ అనేది ఈ సంస్థలో తిండిపోతు దయ్యం అనేది కంప్లీట్గా అందరూ అనుకుంటారు తిండిపోతు దయ్యం అనేసరికి రకరకాలుగా ఊహించుకుంటున్నారు. అంటే అరలగా నా సినిమా కంప్లీట్గా ఒక దయ్యంతో ఫ్రెండ్లీస్ చేసుకుంటూ చక్కగా కామెడీతోనే ఒక మంచి కథ అనుకొని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాను. తిండిపోతు దయ్యం అనగానే అందరూ మన ఇంట్లో ఫుడ్ కానీ నెక్స్ట్ ఇంకోటి కానీ అలాగే ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు మేడం గారు కానీ నెక్స్ట్ సార్ చెప్పినట్టు నా టీంలో అందరు టెక్నీషియన్స్ కూడా అందరు ఎంకూరోలు, అలాగే కష్టపడే వాళ్ళు అశోక్ సార్ కానీ శ్రీకాంత్ గారు కానీ అలాగే నెక్స్ట్ బాలమురుగన్ కానీ ఇట్లా ప్రతి టీము డిఎస్ రావు గారు కానీ ఇట్లా ప్రతి టీం నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. తిండిపోదయం అనగానే అందరూ చూడగాలే అరే ఇదేదో కొత్తగా ఉంది. అవును కొత్తగానే ఉంది నా సినిమా. ఆ కొత్తదనం ఏంటనేది అతి తొందరలో ఆఫీస్ కూడా కొద్ది రోజుల్లో అంటే ఆఫీస్ కూడా అతి తొందరలో 2 monthsలో నేను ప్రెస్ మీట్ పెట్టుకున్నాను. అలాగే అతి తొందరగా నా సినిమా కంప్లీట్ చేసి ఆ ప్రేక్షకుల ముందు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సక్సెస్ చేసినందుకు అండ్ అశోక్ గారు కానీ అండ్ రైలంగ్ నరసింహ సార్ గారికి ధన్యవాదాలు తెలుపు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే. అలాగే స్టేజ్ క్యూట్గా ఉంది. ఈ అమ్మాయిని దయ్యం అంటే అసలు నిజంగా మనసుకి నచ్చట్లేదు, బట్ ఏదో ట్విస్ట్ అయితే సినిమాలో ఉంటుందని మాకు అనిపిస్తుంది. సో వాట్ డూ యూ సే హీరోయిన్? అందరికీ నమస్కారం. నా పేరు వాసవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ టు నరసింహ సార్ అండ్ అశోక్ సార్, శ్రీకాంత్ సార్ and all the team. I'm very glad to perform in this movie. Thank you for the opportunity, sir. నేను చాలా నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని. యూ హ్యావ్ టు బీ విత్ అస్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మౌనిక కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మోనికా సమాద్దర్. యాక్చువల్లీ మై నెగిటివ్ ప్లేస్ ఇస్ ఒడిశా, బట్ ఐ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. అండ్ ఆన్ మోర్ థింగ్స్ ఇస్ ఐ డోంట్ నో కంఫర్టబుల్లీ తెలుగు, బట్ అర్థమవుతుంది, చెప్పడానికి కొంచెం మాట్లాడడానికి కొంచెం కష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు సే థ్యాంక్స్ లక్కీ సార్ హూ సజెస్ట్ మీ ఫర్ దిస్ మూవీ, అండ్ సెకండ్ నరసింహ సార్ ఫర్ select me for this movie. And I wish ये मूवी बहुत अच्छा चलेगा. And thanks for writer also write this movie, this story also too nice. I like this story. నాకు చాలా నచ్చింది. This story is horror with comedy. చాలా nice story. And also దయ్యం is cute దయ్యం ఆ మూవీలో. So everyone thinks దయ్యం is too cute. So because of this movie లో దయ్యం is too cute దయ్యం, not a దయ్యం laga దయ్యం. That's why she is so cute. Thank you. థ్యాంక్ యూ మోనికా. సో ఈ కొంచెం తెలుగు కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి అశోక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. శ్రీ శౌర్య క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నటువంటి తిండిపోతు దయ్యం పూజా కార్యక్రమం మరియు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి అందరికీ హార్దిక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, సినీ అభిమానులకందరికీ కూడా మరొక్కసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బ్యానర్ తరఫున. ఈ కొత్త జోనర్లో కొత్త కాన్సెప్ట్తో వస్తున్నటువంటి తిండిపోతు దయ్యం త్వరలో మీ అందరినీ అలరిస్తుందని ఆ దిశగా మేము చాలా చక్కగా ప్రణాళికలు రూపొందించుకున్నాము. సో సక్సెస్ని మీరు త్వరలో చూస్తారు. ఆ దిశగా మేము కూడా అడుగులు వేయబోతున్నాము. మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. అలా అందరికీ నమస్కారం అండి. శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్లో ఈ ప్రాజెక్ట్కి మాటలు రాయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ నరసింహన్ గారికి, ప్రొడ్యూసర్ శిరీష గారికి చాలా చాలా థ్యాంక్స్. త్వరలోనే ఈ మూవీ సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకొని అందరికీ ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కథలో ఇందులో ఒక గోస్ట్, ఒక
నార్మల్ హ్యూమన్ బీయింగ్తో ఫ్రెండ్షిప్ చేస్తే ఎలా ఉంటుంది అనే పాజిటివ్ వైబ్ చెప్పాలని ఇందులో ట్రై చేశామండి. కథపరంగా నరసింహం గారు ఇచ్చిన ఈ ప్లాట్ని చాలా చక్కగా డెవలప్ చేశాము. ఐ హోప్ అందరికీ ఇది నచ్చుతుందని మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక కొత్త పేరు పెట్టారు, బాగుంది ఆ పేరు కూడా. నా పేరు మారుతి సకారాం సార్. నేను ప్రొఫెషనల్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో డివిజనల్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నాను గవర్నమెంట్లో. గతంలో మన డైనమిక్ హీరో గారు నేను ఒక మూవీ చేశాము. తను చూడ్డానికి రఫ్కున్న మనసు వెన్న, చాలా చాలా మంచి వ్యక్తి, నా ఆత్మీయ బంధువు. అందువల్ల తను స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరోగా చేస్తున్న ఈ మూవీలో నాకు పిలిచి మరీ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అలాగే మేడం గారు కూడా, ఏదైనా మూవీ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం ఉండాలి. ఆ సపోర్ట్ మేడం గారు ఇస్తుండడం నిజంగా మేడం మీకు వందనాలు తెలుపుతున్నాను. అండ్ రియల్లీ వెరీ హ్యాపీ మేడం. ఈరోజు నేను యాక్టర్గా ఉండాలంటే ఇంట్లో నా మిస్సెస్ సపోర్ట్ ఉంటేనే అవుతుంది, లేకపోతే కాదు. నేను స్పీడ్గా వచ్చాను, రేలంగి సార్ని సెండ్ ఆఫ్ ఇచ్చి, అందుకని కొంచెం ఆయాసం పడుతుంది, నో ప్రాబ్లం. అలాగే మరి మా హీరో, డైనమిక్ హీరో గారి అమ్మా నాన్నలకు, అమ్మ మీకు పాదాభివందనం అమ్మ, నాన్నగారు మీ సపోర్ట్తో ఈ సినిమా టైటిల్ చాలా చాలా అద్భుతమైన టైటిల్, తిండిపోతు దయ్యం. మరి ఈ సినిమా ఖచ్చితంగా మీ ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం, అట్లే ఇండస్ట్రీ పెద్దలు అందరి ఆశీర్వాదం, మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నాను. మీ సపోర్ట్ ఉంటేనే ఏ మూవీ అయినా పబ్లిక్లోకి వెళ్తుంది, ప్రజాదరణ పొందుతుంది. కాబట్టి మా సినిమాకు మీ మీడియా సపోర్ట్ మ్యాక్సిమం ఎంత సపోర్ట్ ఇవ్వగలరో అంత ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ, మరి ఈ సినిమాలో నాతో పాటు యాక్ట్ చేస్తున్న ప్రతి ఆర్టిస్టుకు, టెక్నీషియన్స్కు, మరి రైటర్ శ్రీకాంత్ బాబు నైస్ రైటర్, తను కూడా నాకు బాగా మా మధ్య కూడా మంచి పరిచయం ఉంది. మరి మంచి ఇందాక మన గురువు గారు పెద్దలు, మన డైనమిక్ డైరెక్టర్ సార్ మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు టైటిల్ టీమ్కి. ఇద్దరు మంచి ముద్దు గుమ్మల్ లాంటి హీరోయిన్స్ ఉన్నారు, అది ఫస్ట్ సక్సెస్. రియల్లీ కంగ్రాచులేషన్ బోత్ ఆఫ్ యూ. అలాగే సార్ ఆధ్వర్యంలో మంచి ప్లానింగ్ చెప్పారు. అలాగే సార్ అందరు కూడా ప్రతి ఒక్కరు సినిమా కోసం, మా సినిమా కోసం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ అనండాలి. నమస్తే సార్. గుడ్ మార్నింగ్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఒక డాషింగ్ అండ్ డేరింగ్ మా డైరెక్టర్ గారు ఇది ఎప్పటి నుంచో ఈ కళని ఈరోజు నాకు నిజం చేశారు. నేను అనుకుంటుంది మీడియా మిత్రులుగా వచ్చిన పెద్ద మనుషులు అందరికీ చెప్తుంది, ఈ స్టేజ్కి వచ్చింది సక్సెస్ ఇంతవరకు వచ్చింది కాబట్టి ఫుల్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ కారణం కూడా ఒక క్యూట్ దయ్యం. దాన్ని ఈ పెద్దలు, ఈ డైరెక్టర్ గారు వాళ్ళు మదర్ ఫాదర్ ఆశీర్వాదంతో, వచ్చిన మీడియా వారి మిత్రులు అందరూ ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలి. ఎంత స్పీడ్గా, ఎంత డేరింగ్ అండ్ డాషింగ్గా ముందుకు నడుస్తుందో ఈ క్లోజింగ్ కూడా అంత యాజ్గా అయ్యి ఇది మంచి సక్సెస్ అవ్వాలని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే శ్రీ శౌర్య క్రియేషన్స్ ప్రొడక్షన్ నరసింహ గారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ తన జీవిత భాగస్వామిగా అటు లైఫ్లోను అలాగే సినీ కెరీర్లోనూ ఎంతో తోడుగా ఉంటున్నట్లు. డబ్బులే కాదు, విషెస్ కూడా ఇవ్వాలండి. కొంచెం చెప్పండి, మాట్లాడండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేను. సో హీరో గారికి, హీరోయిన్స్కి మీకు కంగ్రాచులేషన్స్. ఈ ప్రొడక్షన్ నంబర్ 1 తిండిపోతు గారు హీరోగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. సో ఇటువంటి సినిమాలు చాలా ముందుకు రావాలి. అప్పుడే మా బోటి కొత్త టెక్నీషియన్ ఇంట్రూస్ అవుతుంది. సో సార్ నేను ఈరోజు ఉదయమే కలిశాను, అడగగానే ఈ అవకాశం ఇచ్చారు కొరియోగ్రాఫర్గా. సో తన మూవీకి నేను ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా చేసి మరింత సక్సెస్కి నేను డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. నా ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను.
ఈ మూవీ డెఫినెట్ సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇందాక రేణునరసింహ గారు చెప్పినట్టుగా తిండిపోతు దెయ్యం, అసలు ఆ టైటిల్ చూశారు కదా ఎట్లా ఉంటుందో. సో ఇందాక మేడంగా చెప్పినట్టుగా అన్నిళ్ళల్లో కూడా ఏదైనా కొంచెం ఎక్స్ట్రా చేస్తే ఏంటి దెయ్యంలా ప్రవర్తిస్తున్నావు అని, ఏదైనా ఫుడ్ కొంచెం ఎక్స్ట్రా చేస్తే తిండిపోతు దెయ్యం దానా, ఏంటి అది తిండిపోతు, ఏంటి అసలు దెయ్యంలా తింటున్నావు అని, ఇలా ఎన్నో చేస్తూ ఉంటున్నారు. అసలు ఆ టైటిల్ చూశారు అసలు ఎంత అట్రాక్షన్ ఉందంటే. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సినిమా చూసినట్టయితే చాలా తక్కువ సినిమాలు వస్తున్నాయి, కామెడీ సినిమాలు. సో అటువంటి టైంలో ఇటువంటి కామెడీ సినిమా, ముఖ్యంగా దెయ్యంతో కామెడీ అంటే ఎంత వండర్ఫుల్లో మీకు తెలుసు. ఎన్నో సినిమాలు దెయ్యం కామెడీ సినిమాలు వచ్చినాయి, ఎన్నో సక్సెస్ అయినాయి. అలాగే శ్రీ శౌర్య క్రియేషన్ బ్యానర్ పైన సో నరసింహ గారి నుంచి హీరోగా డైరెక్టర్గా చేస్తున్న సినిమా ఎంతో సూపర్ హిట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుచున్నాను. అలాగే కొత్త ఇంట్రొడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ కూడా నిజంగా చెప్తున్నా అండి, చాలా బాగున్నారు. సో హీరోయిన్స్ హీరోకి డ్యాన్స్ విషయంలో మంచి కొత్త అపీరియన్స్గా వీళ్ళ చేత మంచి సాంగ్లో మంచి మూమెంట్స్ పెట్టి సాంగ్స్ కూడా సూపర్ హిట్ చేసి డెఫినెట్ ఈ సినిమా సక్సెస్కి 100% తోడ్పడతాని మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారికి, అలాగే ఇక్కడ మన కో డైరెక్టర్ అశోక్ గారికి, అలాగే ఈ కథ రాసిన శ్రీకాంత్ గారికి ఈ స్టేజ్ ద్వారా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే నా తరపున ఈ మీడియాకి ప్రతినిధులు దయచేసి ఈ సినిమాని మీ ద్వారా ఇంకా మరింత ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ముందుకు మీ మీడియా మిత్రుల యొక్క సహకారం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన నరసింహ గారు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాతో మంచి సక్సెస్ని సాధించాలి, మంచి గుర్తింపు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తిండిపోతు దయ్యం త్వరలో రాబోతోంది. సో సినిమా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి అందరూ ప్రేక్షకాదరణ పొందాలని, మంచి and thank you so much.